యోగ ఫలము పొందాలి అంటే మీ నోరు 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి మాటలు మాట్లాడేందుకు, రెండోది ఆహారం తీసుకునేందుకు. యోగ ఫలము సిద్ధించాలి అంటే సాధన చేస్తున్న మీరు ఎప్పుడూ శుద్ధమైన సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. అలాగే ఎప్పుడూ ఇతరులలో దోషాలు వెతకకూడదు, ఇతరులను దూషించకూడదు. ఎదుటివారి తప్పులను కాదు, మీరు ఏమి తప్పులు చేస్తున్నారు అని గమనించుకొని సరిచేసుకుంటే సాధన బాగా కుదురుతుంది. అందుకే నాలుకను నియంత్రించుకుంటూ ఇతరులను వేలెత్తి చూపకుండా మీ పనులు మీరు చేసుకుంటూ పోతే మీకు సాధన బాగా కుదురుతుంది. మీ మాట హితముగా, ప్రియముగా, శాంతముగా, సౌమ్యముగా, ప్రేమగా ఉండాలి.